ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఉదయ కాలమున క్రైస్తవులుగా మనం ఫలించాలంటే కీర్తనల గ్రంథము మొదటి కీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాక్యమును ధ్యానించినప్పుడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు వాటిని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలములను నాటబడిన వాడై ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నీవు ఉండాలంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు వాటిని ధ్యానిస్తూ ఉండాలని ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డరా, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను దివారాత్రములు దేవునిలో ఎవరుంటారు ఆ కుటుంబం సమృద్ధిగా ఉంటుంది, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఆనందంగా పరలోక రాజ్యాన్ని, ఆ కుటుంబంలో పరలోక రాజ్యాన్ని అనుభవిస్తారు. ప్రియ దేవుని బిడ్డరా, ఏ కుటుంబంలో లోకానికి దూరమై లోక సంబంధమైన ఆచారాలకును, కుటుంబంలో ఎప్పుడు కూడా దేవుని పాటలతో వాక్యాలతో ఒకరికొకరిని వాక్యములతో ఖండిస్తూ గద్దించుకుంటూ ఏ కుటుంబం అయితే ప్రతిరోజు ప్రభువు గురించి మాట్లాడుకుంటుందో ఆ కుటుంబం ప్రియ దేవుని బిడ్డల దినదినము వర్ధిల్లబడుతుంది ప్రభునందు. ప్రియ దేవుని బిడ్డరా, మనమందరం కూడా ఆశీర్వాదానికి వారసులకటికి మనం పిలువబడ్డాం. ఆశీర్వాదానికే వారసులకటికి మనం పిలువబడ్డాము. కనుకనే మనము దూషణకు ప్రతి దూషణ చేయరాదు, కీడుకు ప్రతి కీడు మనము చేయరాదు. ఇవన్నీ కూడా మనము దూషించి వారిని, మన కీడు చేయని వారి కొరకు కూడా మనం ప్రార్థిస్తూ ప్రభు యొక్క ప్రేమను అనేక మందికి పంచేవారుగా ఉన్నప్పుడు ప్రభు నిన్ను, నన్ను, మన కుటుంబాలను ఎప్పుడు కూడా దీవించి ఆయన సమృద్ధిలో ఉంచుతాడు, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా కూడా. ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మనల్ని ప్రేమిస్తున్న ఆ దేవుడు మనమందరినీ కూడా బాగుండాలని కోరుకొని మన కొరకు ఆయన నిత్యత్వాన్ని వదులుకొని ఎవరు సమీపించలేని తేజస్సులో ఉండాల్సిన దేవుడు తన్ను తాను రిక్తుడుగా చేసుకొని ఈ భూలోకంలోకి వచ్చినాడు. నీకు నాకు కూడా ఆయన నిత్య జీవాన్ని ఇవ్వాలని, నిత్య జీవము ఎంతమందికి కావాలో అందరూ కూడా ప్రభు ప్రేమను తెలుసుకొని ప్రభు సన్నిధికి రావాలని మనవి చేసుకుంటూ ప్రభు కొద్ది మాటలను దీవించునుగాక. ఆమె